గుడ్ మార్నింగ్ నేను స్వేచ్ఛ. వెల్కమ్ టు వార్తల వాస్తవాలు. ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక. నమస్తే తెలంగాణలో ఉరికించిన కేసీఆర్, ఉలిక్కిపడ్డ సర్కార్ అంటూ బ్యానర్ ఐటం కనిపిస్తుంది. ఒక్కరోజు పర్యటనతో వరద, సాగర్ కాలువలకు నీళ్లు విడుదల అంటూ కేసీఆర్ ఎఫెక్ట్ అంటూ మనం వార్తను గమనించవచ్చు. నిన్నటి వరకు నీళ్లే లేవంటూ సర్కార్ వాదన. రైతులు రోడ్డెక్కిట పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం. బీఆర్ఎస్ అధినేత అడుగు బయట పెట్టగానే యాగమేఘాలపై ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల. వరద కాలువ, సాగర్ ఎడమ కాలువలే నిదర్శనం. మళ్లీ ఆదుకుంటున్నవి కాళేశ్వరం పంపులే. ఈ నీళ్లు ముందే ఎందుకు ఇవ్వలేదని రైతుల ప్రశ్న అంటూ ఇప్పుడే ఇస్తే 1000 ఎకరాల్లో పంటలు బతికేవి. నీటి యాజమాన్య నిర్వహణపై విమర్శల వెల్లువ అంటూ మనం వార్తను ప్రధానంగా గమనించవచ్చు. మరోవైపు కాళేశ్వరంపై సీఎం మంత్రులు చిల్లర డ్రామాలు చేస్తున్నారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఉన్న నీళ్లను సముద్రంలోకి వదిలిండ్రు. నీళ్లు ఎత్తిపోసేందుకు ఏమైంది, సమ్మక్క బరాజ్కి ఏమైంది, దేవాదుల నీళ్లు ఎందుకు పంప్ చేస్తలేరంటూ ఆదివారం జనగామ పర్యటనలో కేసీఆర్ సర్కార్ను ప్రశ్నించారు. దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ మనకు కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ చూస్తే కేసీఆర్తోనే బుక్కెడు బువ్వ అంటూ ఇంకో వార్త మనకు కనిపిస్తుంది. ఆయన పక్కకు జరగంగానే అన్ని బంద్ అయినాయి. పొలం ఎండిపోయింది, అప్పే మిగిలింది, కొడుకు పోయిండు, పిల్లలను ఎట్లా సాదాలి, గోడు చెప్పుకుంటూ విలపించిన మల్లయ్య. అండగా ఉంటామన్న కేటీఆర్. లక్ష సాయం, ముషంపల్లి రైతుకు మాజీ మంత్రి పరామర్శ అంటూ ఫోటోగ్రాఫ్తో కూడిన వార్తను మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే కండ్ల ముందు 100 రోజుల అబద్ధం అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. హామీలు అమలు చేయలేక పనికి మాలిన మాటలు. రైతు బంధు పడతలేదు, రైతు రుణమాఫీ ఊసలేదు. కాంగ్రెస్ సర్కార్ పాలనలో రైతాంగం అస్తవ్యస్తం. మళ్లీ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారంటూ కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే వరికి 500 బోనస్ ఎప్పుడు ఇస్తారంటూ క్వశ్చన్ మార్క్ తో ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. వానకాలం పోయి యాసంగి వచ్చినా ఎన్నికల హామీపై ప్రకటన చేయని కాంగ్రెస్ అంటూ మన వార్తను గమనించవచ్చు. సర్కార్ హ్యాండ్ ఇచ్చిందంటున్న రైతులు. ఈ సీజన్లో 3750 కోట్ల నష్టం. బోనస్ పై బీఆర్ఎస్ పోరుబాట. నేడు కలెక్టర్లకు వినతి పత్రాలు. 6వ తేదీన నిరసన దీక్షలు అంటూ మన వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే ఉద్దర మాటల కాంగ్రెస్ అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. వాళ్ళు ఉద్ధరించేదేం లేదని ప్రజలకు అర్థమైందంటూ హరీష్ వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. లీగ్ ఫేక్ వార్తలతో కాలం గడుపుతున్నారు. మహాలక్ష్మి పేరుతో హస్తం పార్టీ మహామోసం. 6 గ్యారెంటీలు రావాలంటే బీఆర్ఎస్ గెలవాలి. మళ్లీ అధికారం చేపట్టేది బీఆర్ఎస్ఏ. కడియం వెళ్లాక పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. ద్రోహం చేసిన శ్రీహరికి గుణపాఠం చెప్పాలి. బీజేపీ మాట వింటే జోడీ, వినకపోతే ఈడీ అంటూ వరంగల్ లోక్సభ సన్నాహక సమావేశంలో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తలు మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే కేసీఆర్ బయటికి వస్తే ఉలికిపాట అంటూ క్వశ్చన్ మార్క్ తో ఇంకో వార్త చూస్తున్నాం. ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాటం. కేసీఆర్ సీఎం అయ్యాక కరువు మాయం అంటూ ప్రెస్ మీట్ లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ చూస్తే కాంగ్రెస్ మాదిగ ద్రోహుల పార్టీ అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. ఒక్క సీటైనా మాదిగలకు ఇచ్చారా? కడియం శ్రీహరిని రాజకీయంగా బొందబెడతాం. మతి భ్రమించి మాట్లాడుతున్న కేకే. కళాకారులకు క్షమాపణ చెప్పాలి అంటూ మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ చూస్తే రేవంత్ రాళ్ల దెబ్బలకు సిద్ధమా అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. ఫిరాయింపులపై నాడు చెప్పిందేంటి, సీఎంగా ఇప్పుడు చేస్తున్నదేంటి? రేవంత్ రెడ్డి మోదీ ఒకటే. రేవంత్ బీజేపీలో చేరడం ఖాయం. అరవింద్తో సుదర్శన్ రెడ్డి కుమ్మక్కు అంటూ నిజామాబాద్ లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో వేముల వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ చూస్తే రైతులకు ధైర్యం చెప్పలేని పిరికి వాళ్ళు అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. హోల్సేల్ గా మోసం చేసిన కాంగ్రెస్. హామీలన్నీ సర్కార్ అమలు చేయాలి. ప్రాజెక్టులపై అవగాహన లేని ప్రభుత్వం అంటూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం అంటూ మన వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే రుణమాఫీపై కాంగ్రెస్ హ్యాండ్స్ అప్ అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. ఎన్నికల కోడ్ ఉన్నది, ఎలా అమలు చేస్తాం? రుణమాఫీపై ఉత్తమ్ వ్యాఖ్యలు. కోడ్ వస్తుందని తెలియదా అంటూ కనిపిస్తోంది. మంత్రి వ్యాఖ్యలపై రైతుల ఆగ్రహం. కోడ్ను సాకుగా చూపి కాంగ్రెస్ తప్పించుకుంటుందని ఎప్పుడో చెప్పిన బీఆర్ఎస్ నిజం చేసేలా ఉత్తమ్ ప్రకటన అంటూ మనం ఇంకో వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే కరువుపై భట్టి మాటలు అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. కరెంటు నీరు ఇవ్వలేక ప్రశ్నించిన వారిపై ఎదురుదాడి. రైతుల్లో భరోసా నింపుతున్న కేసీఆర్ వ్యాఖ్యలపై అబద్ధాలు. విక్రమార్కవన్నీ నీలాప నిందలే అంటూ ఇంకో వార్త మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ చూస్తే పంట వేస్తేనే రైతు బంధు అంటూ ఇంకో వార్త కనిపిస్తోంది. ప్రజాభిప్రాయం మీదే అసెంబ్లీలోనూ చర్చిస్తాం. నెలాఖరులోగా యాసంగి పెట్టుబడి సాయం. రుణమాఫీపై కసరత్తు ప్రారంభించమంటూ మంత్రి తుమ్మల వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ చూస్తే కాంగ్రెస్ 3 టికెట్లు మాలలకే అంటూ చూస్తున్నాం. మాదిగ సామాజిక వర్గానికి రిక్తహస్తం. వరంగల్ అభ్యర్థిగా కడియం కావ్య. కరీంనగర్, హైదరాబాద్ అభ్యర్థులు ఖరారు అయినా ఇంకా పేర్లు ప్రకటించని అధిష్టానం. ఖమ్మం అభ్యర్థి ఎంపికపై 9 వరకు సస్పెన్స్ అంటూ మన వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో ఈటల అభిమానుల వీరంగం అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. లోగోలు, కుర్చీలు, మైక్లు ధ్వంసం. మీడియా ప్రతినిధులపై దురుసు ప్రవర్తన అంటూ ఫోటోగ్రాఫ్తో కూడిన వార్తను చూస్తున్నాం. ఇక నెక్స్ట్ చూస్తే
టెట్ పై ఆసక్తి అంతంతే అంటూ ఇంకోవైపు కనిపిస్తోంది. నెక్స్ట్ టెట్ ఫీజు తగ్గించాలి అంటూ వార్త కనిపిస్తోంది. దళిత దివ్యాంగ అభ్యర్థులకు రాయితీ ఏది, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఇదేనా ప్రజల పాలన అంటూ సీఎం రేవంత్ కు మాజీ మంత్రి హరీష్ రావు లేఖకు సంబంధించిన వార్త ఇది. నెక్స్ట్ చూస్తే ఇన్ఛార్జ్ వద్దని అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. ఎంపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా తప్పుకున్న సీఎం, డిప్యూటీ సీఎం ఓడిపోతే అసలుకే ఎసరొస్తుందని ముందు జాగ్రత్త అంటూ క్వశ్చన్ మార్క్ తో కనిపిస్తుంది. తాజా మార్పుల్లో రేవంత్ భట్టి వ్యూహాత్మక అడుగులు, సికింద్రాబాద్ ఇన్ఛార్జిగా కోమటిరెడ్డిని ఇరికించి చెక్, కాంగ్రెస్ పరిణామాలపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ అంటూ కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే ఇక్కడే కర్ణాటకలో సీఎం మార్పు అంటూ క్వశ్చన్ మార్క్ తో ఇంకొక వార్త గమనించవచ్చు. సిద్ధు, డీకే పరోక్ష సంకేతాలు అంటూ కూడా చూడొచ్చు మనం. ఇక నెక్స్ట్ చూస్తే అన్నిట్లో జోక్యం వద్దు అంటూ కనిపిస్తోంది ఇంకో వార్త. దేశ భద్రత, ఆర్థిక నేరాలపైనే దృష్టి పెట్టాలి, తనిఖీ అధికారాలు, వ్యక్తిగత గోప్యత, హక్కుల మధ్య సమతుల్యత అవసరం అంటూ కేంద్ర దర్యాప్తు సంస్థలకు సీజేఐ సూచన అంటూ మన వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే పీడించే సంస్థ ఈడీ అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. విలువలకు తిలోదకాలు ఇచ్చేసిన దర్యాప్తు సంస్థ, దాని ధోరణి సామ్రాజ్యాధినేతలా మారింది. కోర్టులో ఇచ్చిన మాటకు ఈడీ కట్టుబడలేదు. దర్యాప్తు విధానం టామ్ అండ్ జెర్రీలా ఉంది. దర్యాప్తుకు సహకరించిన అరెస్ట్ చేశారు. కవిత కేసులో అభిషేక్ మను సింఘ్వి వాదనలు, బెయిల్పై విచారణ 4వ తేదీకి వాయిదా అంటూ మన వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే బీజేపీకి నో ఎంట్రీ అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. ప్రచారానికి మా గ్రామాల్లోకి రావద్దంటూ పంజాబ్లోని పల్లెల్లో బోర్డుల ఏర్పాటు, బీజేపీకి అధికారం ఇస్తే నల్ల చట్టాలు మళ్లీ తెస్తారని రైతులు, గ్రామస్తుల ఆందోళన అంటూ ఫోటోగ్రాఫ్తో కూడిన వార్తని మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే పశ్చిమ యూపీలో పాగా వేసేదెవరు అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది మనకి. 16 సీట్లతో కీలకమైన ప్రాంతం. ప్రతి లోక్సభ నియోజకవర్గంలో 19 నుంచి 42% ముస్లింలు. ముస్లిం ఓట్ల చీలికపై బీజేపీ ఆశలు, మెజారిటీ సీట్లపై సమాజ్వాదీ కన్ను అంటూ యూపీకి సంబంధించిన అప్డేట్స్ మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ తెలంగాణ టుడే గమనిస్తే తెలంగాణ టుడేలో హీట్ వేవ్ టు గ్రిప్ కంట్రీ అంటూ ప్రధానంగా ఎండలకు సంబంధించిన వార్తను మెయిన్గా తీసుకుంది తెలంగాణ టుడే దినపత్రిక. ఇవి వాళ్ళ న్యూస్ పేపర్స్లో